परमेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। मन्नाथ श्री जगन्नाथ ममात्मा सर्वभूतान्तरात्मा तस्मै श्री गुरवे नमः। जय सद्गुरु महाराज को जय। जन्माల కన్నా మానవ జన్మ గొప్పదని పెద్దలు మహానుభావులు ఎందరో చెప్పినారు. మహానుభావులు ప్రతి జన్మల కాన్నిటికన్నా మానవ జన్మ గొప్పది, విశిష్టమైనది. అన్నిటికన్నా మానవుడు పరిజ్ఞానం కలవాడు, జ్ఞానం కలవాలని జ్ఞానదేవతో కైవల్యం అని పెద్దలు మనకు చెప్తుంటారు. సూచివాక్యం మళ్ళీ వీటన్నిటిని మనం ఎలా గ్రహించాలి అనేది ఒక మానవ జన్మకే ఉంది, మిగతా జన్మలకు లేదు. పశుపక్షాలకు ఆ జ్ఞానం లేదు, ఉంది. అయితే అవి మాట్లాడే శక్తి దానికి ఇవ్వలేదు. అవి మాట్లాడే శక్తి వాటికి ఇవ్వలేదు కాబట్టి ఒక మానవునికే ఇచ్చినారు. కాబట్టి ఈ మానవ జన్మ మహోన్నతమైన జన్మని అది అన్ని విధాలుగా మనం ఆకర్షితులు అవుతున్నాం. మళ్ళీ ఇలాంటి జన్మను మనము తీసుకునేందుకు కాస్తో కూస్తో కొంచెం మనకు జ్ఞానం తెలుసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో అన్నిటికన్నా అపారమైనది జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారానే మానవుడు ఈరోజు ఎన్నో సాధనలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో పరికరాలు కనిపెడతా ఉన్నాడు. సూర్యుడి నుండి రాకెట్ల వరకు, సూర్యుడి నుంచి రాకెట్ల వరకు మానవుడు ఈరోజు సమస్త వస్తువులను కనిపెడతా ఉన్నాడు. ఏది కావాలంటే అది సమకూరుస్తూ ఉన్నాడు. ఈ జగత్తుకు ఏది అవసరం ఉందో అవన్నీ కనిపెడతా ఉన్నాడు. అంటే ఎంత పరిజ్ఞానం కలదో మానవ జన్మకు, మానవునికి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కంప్యూటర్ యుగం అని వచ్చింది. అంతకుముందు మానవుడు రాజయుగంలో ఏమి పనిముట్లు లేనప్పుడు రాళ్ళನ್ನು గుడ్డలుగా చేసుకొని ఆధారంతో చెట్లను, జీవాలను ఆ విధంగా నరుక్కుంటూ పోతూ ఉన్నారు. అలాంటిది ఈరోజు మానవుడు యంత్రాల వరకు వచ్చినాడు. రాకెట్ కనిపెట్టినాడు, విమానాలు కనిపెట్టినాడు, యంత్రాలు కనిపెట్టినాడు. అంటే ప్రతి ఒక్క వస్తువును కనిపెడుతూనే ఉన్నాడు. అయితే ఒక దైవం విషయంలో మాత్రము కనుక్కోలేకున్నాడు. దైవం ఎలా ఉంది, ఏ రూపంలో ఉన్నాడు అనే విషయంలో మాత్రము మానవుడు అజ్ఞానంలో కూర్కొని పోతూ ఉన్నాడు. ఈ అజ్ఞానాంధకారం నుంచి మానవుని జ్ఞానం వైపు మరలించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు అందరూ సాధులు, సన్యాసులు, దిగంబరులు, అవధూతులు ఇట్లా అవతారం ఇస్తున్నారు. ఎందుకంటే మానవునికి అధిక మేధాశక్తి ఉంది. ఆ మేధస్సును బయటికి తీయడానికి ఇలాంటి వాళ్ళంతా అవతరించి రామకృష్ణ పరమహంస అయితేనేమి, అటు స్వామి వివేకానంద అయితేనేమి, ఆ నుంచి ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా మానవ జన్మను, మహోన్నతమైన జన్మను తెలియజేయడానికి వీళ్ళంతా అవతారం ఎత్తి మనకందరికీ జ్ఞానాన్ని
బుద్ధుడు ఇట్లా అందరూ మనకు తెలియజేసినారు. వారి యొక్క అనుభవాలన్నింటిలో మనకు తెలియజేసి మానవుని ఒక స్థితిలోకి చేర్చాలనే ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా. కాబట్టి ఈ జన్మ ఉన్నప్పుడే నీవెవరో, దేవుడెవరో, జీవుడెవరో, జగదీశ్వరులు ఎవరో ఇవన్నిటిని కనుక్కొని తను వదిలిపెట్టినప్పుడే తన జన్మ సార్థకమవుతుందని పెద్దల ద్వారా మనం తెలుసుకున్నాం. అలాంటిది మనం కూడా కాస్త కోస్త జ్ఞానం మార్గంలో నడుచుకుంటూ అన్యోన్యంగా జీవనం సాగిస్తుంటూ పోతా ఉన్నట్టునే ఇది మానవ జన్మకు ఒక వరం. మరి ఈరోజు దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలనుకుంటే కష్టంగా మనము ఎవరిని ఆశ్రయించుకోవాలా? గురువును ఆశ్రయించుకోవాలి. మనకు ప్రతి ఒక్క దాంట్లో గురువు ఉన్నాడు. చేతుల పనులలో గురువు ఉన్నాడు. విద్యార్థులు చెప్పేటప్పుడు గురువు ఉన్నాడు. ఏదన్నా చేతులు చూసినప్పుడు గురువు అవసరమే. ఏదన్నా మనం ఒక పనిముట్టును కనిపెట్టాలన్నా గురువు అవసరమే. ఇట్లా మనం గురువు ద్వారానే మనము ప్రతి ఒక్కటి గుర్తించాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. అర్జుడికైనా వాడబ్బకైనా తాళపు చెవి లేక తలపెట్టు విలురా ఇస్వదావి రామాయుధుల వేమాన్ని. ఏ దానన్నా నువ్వు తీసుకోవాలనుకున్నా, ఏ విషయంలో నువ్వు గ్రహించాలనుకున్నా, ఏ దాని ద్వారా నువ్వు పని సాధించాలనుకున్నా ఆ పనుల కొరకు మనం ఖచ్చితంగా గురువు మనకు అవసరమే. అప్పటికే ఇక్కడ చెప్తాడు కృష్ణదేశం ఏమని చెప్తాడు? సాధన సంపత్తియు గల సాధక నరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచే భక్తి శరణని మృకే మరి మారి యోక్తి బోధ చేయుము పుణ్య పురుష మా బోటాకు బోధ చేయుము పురుష మా బోటాకు సాధించదగు ముఖ్య సాధనాలని పలికే భక్తి శరణని మృకే మరి మారి యోక్తి. ఈ బోధలో ఎంత అపారమైనటువంటి విద్య ఉందంటే, బ్రహ్మ విద్య అబ్బాలంటే అంత ఆశామాషికంగా ఉంటారు. అయితే ఈ బ్రహ్మ విద్య తెలుసుకున్నవాడు జీవన్ముక్తులు అవుతారు. ఏదైనా కానీ మనం పని చేసేటప్పుడు మేలు కోసం చేస్తాం కానీ కీడు కోసం ఏ పని చేయాలి. కాబట్టి మనకు అన్ని విద్యల కన్నా బ్రహ్మ విద్య గొప్పది. ఈ విద్యను మనం పోషించుకున్నప్పుడు మన జన్మ సుఖాంతమవుతుంది అని చెప్తా ఉన్నాను. కాబట్టి విద్యల కన్నా బ్రహ్మ విద్య గొప్పదని ఆ విద్యను అందరూ తెలుసుకొని 10 మంది ద్వారా మనం ఆ బోధన పొందాలని తాపత్రయ మనలో ఉండాలా తాపత్రయం ఉండాలి. సూటిగా నా మతికి నాటినదిక సాలుని నీ నోట నువ్వు పలుకుదాకను సాటు వల్ల చెప్పుచుండు సరణ నా మాట రాగోరుచు నేని మాట అంటాడు. ఎందుకంటే ఈ బోధ అంత సులువైనది అయినా అని ఈ బోధ దగ్గరికి జనాలు రావాలంటే చాలా బాధపడతారు. ఎందుకంటే దేవుడు అంటే ఎవరో తెలుసుకునే శక్తి ఈ బోధ ద్వారా మనకు తెలుస్తారు. అయితే ఈ బోధ ద్వారా తెలుసుకున్నప్పుడే నువ్వు జీవనంతో కానీ నువ్వు రూపనామాలు లేని
దేవుని దర్శించుకోవాలంటే చాలా కష్టం అవుతుందని ఎప్పుడూ రూపనామాలంగానే మక్కువతో ఉన్న జ్ఞానాన్నే తెలుసుకోవాలనుకుంటాను. అయితే అది ఎప్పటికైనా రూపంతో కూడుకుని ఉన్నది ఒకరోజు నాశనం తప్పదు. దానికి పుట్టుక ఉంటే మరలా చనిపోవడం జరుగుతుంది. పుట్టినది నాశనం అవుతా ఉంది. కాబట్టి ఇది పుట్టినా గిట్టినా లేకుండా ఉన్నటువంటి దైవాన్ని సందర్శించాలంటే అది సాధ్యాసాధ్యాలకు అది తోడ్పాటు కాదు, సాధ్యం కాదు. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ చావు పుట్టుకలు లేని దైవాన్ని దర్శించాలి. కానీ చావు పుట్టుకలతో కూడుకున్న దైవాన్ని దర్శించినప్పుడు అది ఒకరోజు నాశనం అవుతాను. అందుకే శుద్ధివాక్యం చెప్పినాను, యథార్థం ఎప్పటికీ మాసిపోతుంది, పదార్థం ఎప్పటికీ పాసిపోతుంది. పదార్థం ఎప్పటికైనా పాసిపోతుంది, యథార్థం ఎప్పటికైనా మాసిపోదు. అది సత్యం కాదు, అర్థం నిలబడటం లేదు. అలాంటి సత్య దైవాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వారి జన్మ సాఫల్యమవుతారని మన పెద్దల ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఈ అక్షరబోధ అంతా మనం సులువుగా మనకు అరటి పండు ఒలిచిపెట్టినట్టు ఉంటుంది. అయితే ఆ విచక్షణ బుద్ధి మన మనస్సుకు పోయాలి. మన మనస్సు నిలకడబెట్టి వింటే చాలా బోధ క్షణంలోనే మనకు తెలిసిపోతుంది. ఆ దైవాల గురించి మనకు ఆ గురుదేవుడు చూపిస్తారు. కాబట్టి అందుకే కృష్ణేశ్వరం చెప్తాడు, సూటిగా నాటినదిక చాలు నీకై నీ నోట చెప్పుదాకను పలుకుదాకను చాటు వల్లి చెప్పుచుండు సరణ నా మాట అంటాడు. ఏమంటాడు? సూటిగా నాకు నచ్చింది గురుదేవరా నీ బోధ, ఆ దైవం నువ్వు తెలిపినావు, అదే నా హృదయంలో అతుకొని ఉంది, ఇంకా నువ్వు చాలు అనేంతవరకు ఆ గురుదేవుడు బోధను అందిస్తూనే ఉంటాడు. ఎన్నో ఉపమానాలతో, ఎన్నో ఉపమేయములతో అన్నింటిలో సమతుల్యంగా చేసుకొని ఈ బోధను అందిస్తూ ఉంటాడు. ఈ బోధ విని అచల బోధ విని అందరూ ఆ యొక్క సద్గురు కరుణాకటాక్షానికి ముకులిత కార్యక్రమంలో ఉంటూ ఆ యొక్క గురువుని తలుచుకుంటూ నీవు భ్రమ రాహిత్యం చేసుకొని జన్మ రాహిత్యం చేసుకొని ఆ జీవన్ముక్తి పొందుతామని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. శ్రీ అచల శ్రీ రమణేశ్వర వారికి జై.